మొన్నటిదాకా కూడా మీరు వినండి. ఫస్ట్ ఒక సైడ్ చూడటం అనేది జరిగింది, అక్కడ కవి వర్ణించడం అనేది కూడా మనం నేర్చుకున్నాం. కాబట్టి ఏంటి, ఒక సైడును వర్ణించేటప్పుడు లయబద్ధంగా ఉండేటువంటి ఘంటానాదం కన్నా కూడా ఈ రైలు ఇంజన్లో ఉండేటువంటి శబ్దం కూడా అంత లయగా మాకు వినిపిస్తున్నది. అంటే వాళ్ళు ఆ వాతావరణాన్ని ఎలా వర్ణించుకున్నారో చూడండి, ఎలా అర్థం చేసుకున్నారో చూడండి. ఒక పక్క ఘంటానాదం, ఒక పక్కన రైలు ఇంజన్ వెళ్ళేటువంటి ఒక క్రమశిక్షణగా కలిగినటువంటి ఒక శబ్దం అన్నమాట. ఈ రెండు శబ్దాలను కూడా కవి ఒక లయబద్ధంగా పోల్చాడు. కాబట్టి ఏం చేస్తారు మీరు, ఇలా పోల్చాడు కాబట్టి పోలిక అనేది ఎక్కడున్నదో జాగ్రత్తగా గమనించండి అంటాడు. ఒక పక్కన ఘంటానాదం, ఎక్కడో గంటలు కొడుతున్నారు, అది కూడా వినటానికి ఆనందకరంగా ఉంది. ఒక పక్కన రైలు ఇంజన్ వెళుతున్నటువంటి సౌండ్ వస్తుంది, ఆ సౌండ్ కూడా లయబద్ధంగా ఉంది అని చెప్తున్నాడు. అట్లా फिर पर गाड़ी अच्छी तरह चलने के बाद मुझे ख्याल आया कि पूर्व की तरफ देखना तो छूट ही गया है. ఒక వైపును చూశాడు. ఫస్ట్ దో పార్ట్ పోతే హై దో నది కే కినారే, అటు ఒడ్డు ఇటు ఒడ్డు ఉంటుంది. తూర్పు వైపున చూసిన వాళ్ళు పశ్చిమ వైపున కూడా చూడాలి కదా. కాబట్టి ఏంటి, తూర్పు వైపున చూస్తేనే ఒక పడవల్లో చిన్న ఎదుగుదల నుంచి పెరిగి పెద్దవాళ్ళైనటువంటి పడవల గురించి తెలుసుకున్నాం. అక్కడ ఉండేటువంటి కొంగల యొక్క గుంపులు కూడా ఆ నదిలో స్నానం చేసి ఆ పైన వెళ్ళేటువంటి పాదముద్దలు కనుక ఆ కొంగలు ఆ నది ఒడ్డున వదిలి వెళ్ళకపోతే ఇక్కడ కొంగలు ఉన్నాయి అని మనం ఎలా జరుగుతాము. కాబట్టి కవి వర్ణనలో అంత అద్భుత శక్తి ఉంది అని చెప్తున్నాడు. కవి వర్ణించడానికి గొప్పతనం ఏంటంటే కవి ఆసుగా వర్ణిస్తూ ఉంటాడు. ఒక కహానీకారు కూడా, ఒక కథను రాసినటువంటి వాడు కూడా చక్కగా వర్ణిస్తాడు. ఇప్పుడు గోదావరి గురించి ఇంత చక్కగా వర్ణిస్తున్నాడు. గోదావరి సస్యశ్యామలంగా ఉంది. మేము గోదావరి నది ఒడ్డునికి వెళ్ళాము, అక్కడ చెట్టి హరియాలి బాగా అక్కడక్కడ మొలిగినటువంటి చిన్న చిన్న మొక్కల్ని చూసాము, అక్కడక్కడ ఉండేటువంటి తటాకాలను చూసాము, కొంచెం కొంచెంగా ఉండేటువంటి నదుల యొక్క సముదాయంగా కూడా వేరే వేరేగా ఉండేటువంటి చిన్న చిన్న నీటి గుంటలు కూడా చూడటం అనేది జరిగింది. కాబట్టి ఇలా కవి వర్ణించుకుంటూ వెళుతూ ఉన్నాడనమాట. ఎంతమందికి గంగా నది దక్షిణ దేశంలోని గంగా నది ఒక జీవనది అంటే నిరంతరం జో బహతా రహతా హై, ఎప్పుడూ ప్రవహిస్తూ ఉంటుంది. జీవనది అనేది జో సూక్ నహీ జాతా, అది ఎప్పుడూ కూడా ఎండిపోదు. ఎందుకు నేను ఏదైతే హిందీ చెప్తున్నానో అది మళ్ళీ మీకు తెలుగులోనే చెప్తున్నాను. కాబట్టి కొంచెం శ్రద్ధగా వినండి మీరు. ఎందుకంటే ఎప్పుడైనా ఒక పదం మీరు మర్చిపోయినప్పుడు అమ్మో హిందీ మిస్ గారు ఈ పదం కూడా చెప్తుంది, ఇలాగో రాసుకోవచ్చు అని ఒక చిన్న అవగాహన కలుగుతుందని చెప్తున్నాను. కాదు అచ్చంగా తెలుగులో చెప్పండి, నాకేమింది ప్రాబ్లం లేదు, చక్కగా తెలుగులో కూడా చెప్పేస్తున్నాను. అలా మీరు శ్రద్ధగా మటుకు వినండి, ఎందుకంటే చాలా పాఠాలు అయిపోతున్నాయి. జాగ్రత్తగా వినండి. हमने इस तरह घूम कर देखा तो निराली रानक नजर आई. అబ్బా ఎక్కడ చూసినా ఒకటువంటి విలక్షణ కాంతి, అంతా కూడా నది ఒడ్డున ప్రశాంత వాతావరణం, నిర్మలమైన మనస్సుతో గంగానదిలో స్నానం చేయడానికి వచ్చారు. ఇలాంటి పవిత్రమైనటువంటి స్థలాలలో ఎక్కడ చూసినా కూడా ఆనందదాయకమైనటువంటి వాతావరణం. ఒక సైడ్ చూసాము, ఇంకో సైడ్ చూడకపోతే ఏమో మళ్ళీ మన పరిస్థితి ఎలా ఉంటుందో, వస్తామో రావని ముందులాగా చెప్పుకున్నా నేను. కాబట్టి ఏంటి, నిరంతరం ప్రవహించేది గంగా నది. ఒక సైడ్ చూసి ఇంకో సైడ్ చూడకుండా ఎందుకు, చూసే వెళ్దామని చెప్పి మనసులో వీటిలో ఉత్సాహం అనమాట. అలా ఒక సైడ్ని చూసాం కాబట్టి ఇంకో సైడ్ కూడా చూడటం జరుగుతుంది. అక్కడ చూస్తూ ఉంటే అబ్బా విలక్షణమైన కాంతి. పశ్చిమకి తరపు గోదావరి ఇది తెలియని చోడిది ఎంతో వెడల్పుగా ఉంది. నది ఎప్పుడూ కూడా బాగా వెడల్పుగా ప్రవహించి కొంచెం మలుపు తిరిగేటప్పుడు ఆ వెడల్పు అనేది తగ్గిపోతూ ఉంటుంది. బాగా గమనించండి మీరు, ఎక్కడ చూసినా కూడా అలాగే మలుపు తిరిగేటప్పుడు నీటి ప్రవాహం కొంత ఉధృతం అనేది తగ్గుతూ వస్తుంది. నిరంతరం
ఉంటాయి జీవనదులు. కానీ కూడా ఒకవైపు వెడల్పుగా ఉంది. ఒక సైడ్ చూస్తేనేమో ఒక రకంగా కనపడుతుంది వాళ్ళకి, ఇంకొక సైడ్ చూస్తుంటే అబ్బా ఎంత వెడల్పుగా ఉందో, ఎంత విశాలంగా ఉందో, బాగా కల్మషం లేనటువంటి వాతావరణం, కల్మషం లేనటువంటి లక్ష్మి గంగా జలం. కాబట్టి ఏంటి, ఇంత మహోన్నత శక్తి గల అమోఘమైన శక్తి ఆ గంగా నీటిలో ఉన్నాయి. కాబట్టి ఎటువంటి రోగాలను కూడా అది చక్కగా రూపుమాపేటువంటి శక్తి ఆ నిరంతరం జో బహదేవి ఏ పానీ మీదే ఆ ప్రవహించేటువంటి ఆ నీళ్ళతో ఉంటాయి అన్నమాట. ఎందుకంటే కల్మషం లేదు, హాయిగా నిరంతరం ప్రవహిస్తూ ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా కల్మషం లేనటువంటి ఆ నీటిని ప్రవహిస్తూ ఒకవైపు చూసాం కాబట్టి ఇంకోవైపు చూసుంటాము ఇంకా ఎంత వెడల్పుగా ఉందో అనుకుంటున్నారు అక్కడ. అలా వర్ణిస్తున్నాడు కవి. గోదావరి జితని చౌరీతే उसने भी ज़्यादा पूरब में थी, అంతకన్నా ఇంకా ఎక్కువ తూర్పు వైపు కూడా ఉండేది. అంటే విశాఖమైన నది చక్కగా రెండు వైపులా కూడా ఒకవైపు చూస్తే ఇంత పెద్దది ఉంది, ఇంకోవైపు చూస్తే ఇంకా పెద్దదిగా అనిపిస్తుంది. కాబట్టి కవి కళ్ళకి కట్టినట్టు వర్ణిస్తూ ఉన్నాడు అంటున్నాడు. उसे कई मार्गों में उत्तेजित होकर समुद्र में मिलागा, ఎన్ని నీళ్ళైనా ప్రవహించి ప్రవహించి చివరికి సముద్రంలో కలవాల్సిందేగా. తో సముద్ర కా పానీ ఖానా హోతా హై, సముద్ర ఉప్పు నీళ్ళు దేనికి పనికిరావు. కాబట్టి ఏంటి, సముద్రయానాన్ని అనుసరించి వర్తక వ్యాపారాలు జరుగుతాయి తప్పితే ఎవరికి కూడా ఒక్క చిన్న నీరు చుక్క కూడా ఆ సముద్రపు నీరు ఎవరికి ఉపయోగపడదు. కాబట్టి చివరికి ఎన్ని నదులు ప్రవహించినా కూడా వెళ్ళిపోయి బంగాళకి కడిమి లీన్ హో జాతే హై, బంగాళాఖాతంలో కలిసిపోతాయి నీళ్ళన్నీ కూడా సముద్రమే. ఆ సముద్రపు నీరు మనకి ప్రాథమిక అవసరాలు తీర్చదు, మనం వాడుకోవడానికి పనికిరావు, తాగటానికి పనికిరావు. కాబట్టి ఏంటి, ఆ నీటిలో జో మచ్చువా పైదా అవుతాయి, సముద్రంలో బాగా చేపలు వృద్ధి చెందుతూ ఉంటాయి ఆ వాతావరణానికి. అవే కదండి జాలరి వాళ్ళకి కాస్త అన్నం పెట్టేటువంటి వృత్తి అదొక్కటే కదా వాడు. కాబట్టి వలలు వేసుకొని ఆంధ్రి అంటే తుఫాన్లు కూడా తట్టుకుంటూ ఆ పడవ మీద వెళ్ళిపోయి వాళ్ళ కులవృత్తిని వదులుకోకుండా చేపలు పట్టుకొని మళ్ళా ఆ పట్టుకున్న చేపలని బయటకు తీసుకెళ్ళి అమ్ముకొని వాళ్ళ జీవనాధారం సాగిస్తున్నారంటే కేవలం నదులని సముద్రాలని నమ్ముకొని అక్కడే మా పిల్లలు ఇక్కడే పెద్దవాళ్ళు అవ్వాలి, మా వృత్తి మా పిల్లలకి నేర్పాలి అని ఒక కుల వృత్తులని పోకుండా ఏ వృత్తి అయినా సరే ఏదో ఒక తన బిడ్డకి రాణించేటట్టుగా చేసుకుంటాడు ఏ తండ్రి అయినా కూడా. నా తరం అంతరించిపోకూడదు, ఇంకొక తరం వాళ్ళు కూడా ఇది నేర్చుకోవాలి అనేటువంటి ఒక తపన అన్నమాట. వ్యవసాయదారుడు కూడా అలాగే అనుకుంటాడు. నా బిడ్డల్లో ఇంతమంది చదువుకున్నాడు, ఒక్కడైనా ఒక రైతుగా ఉంటే నాకు ఎంత ఆనందము అనుకుంటాడు. ఎందుకంటే అది వాళ్ళ కోరిక అన్నమాట. ఎప్పుడూ చదువులే కదా జీవనాధారం కూడా పంటలు. కాబట్టి ఎవడైనా నలుగురు బిడ్డలు కలిగినటువంటి ఒక తండ్రి ఉన్నాడంటే ఒక పిల్లవాడైనా వ్యవసాయదారుల్లో దానిలో ఉండేటువంటి మెరుగులను నేర్పుతాడు. అది అంతకన్నా నేను చెప్పేది ఇంకోట్లేదు. కాబట్టి ఏమంటున్నాడు, ఒకరి సముద్రం ఏమిన్నాక చక్కగా ఆ సముద్రంలో కలిసిపోతూ ఉంటాయి అని చెప్తున్నాడు. సరితిప్పి సరితా నీనే జాయే తప్పేవు సంభ్రమ గబరాహట్ ఉత్తేజన హోతో అని గోదావరి. అబ్బా కలిసేటప్పుడు మరి చూడండి ప్రశాంతవతడు పోతాడో గంభీర వాతావరణం ఇలా వెళ్ళి నిరంతరం ప్రవహిస్తూ వెళ్ళిపోయి ఉత్తుంగ తరంగంలాగా వెళ్ళిపోయి గోదావరి సముద్రంలో కలిసిపోతున్నాయి. ఎన్ని నీళ్ళు వృధాయిపోతున్నాయి చూడండి. సముద్రం నీళ్ళు ప్రాథమిక అవసరాలు తెలుస్తుంది కదా. కాకపోతే మర్చిపోక ఆహారం మత్స్యకారులకి ఆహారం అందిస్తుంటే మछली उसमें पैदा होते हैं जल में ఆ నీళ్ళలో చేపలు పెరుగుతూ ఉంటాయి కదా. మరి వాళ్ళకి అదే జీవన వృత్తి. కాబట్టి ఏంటి, పగలరేస్తే పడవలను నమ్ముకొని నదులను నమ్ముకొని సముద్రాలను నమ్ముకొని బతికేటువంటి వాళ్ళు మత్స్యకారులు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి బాగా పాపం. అందుకని ప్రభుత్వం కూడా ఈ మధ్య ఆదరించి వాళ్ళని కూడా కాస్త కూస్తో వలలు ఇవ్వడం కానీ వాళ్ళకి ఏదైనా కాస్త జీవిత బీమా అట్లాంటివి కూడా కల్పిస్తున్నారు ఈ మధ్య కాస్త. ఎందుకంటే మరి ఒక వృత్తిని నమ్ముకొని ఒక పైకి వస్తున్నాడు, ఏమో ఆ తుఫాన్లో కొట్టుకుపోయి ఏ ఒడ్డుకు చేస్తాడో మనకైతే తెలియదు, ఏ పొదల్లో చిక్కుకోబోతాడో. మళ్ళీ తన బిడ్డలు కానీ తన భర్తలు కానీ పిల్లలు కానీ మళ్ళీ వాళ్ళ కంట పడేదాకా వాళ్ళలో ప్రకృతి ఆందోళన అనమాట. అలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. కానీ వాళ్ళని కూడా చిన్న చూపు చూడకూడదు మనం, వాళ్ళ కొన్ని వదిలే కాబట్టి వాళ్ళు కూడా ఆ వృత్తినే చేసుకుంటూ ఉన్నారు. గబరాకట్టు ఒక రకమైన వాతావరణం అనమాట. చంచలం కానటువంటి నది కాబట్టి నిరంతరం ప్రవహిస్తూ ఉంటాయి. కాబట్టి ఒక రకమైన ఆలోచన అనమాట. వెళ్ళిపోయి గబగబా ప్రవహించుకుంటుంటే సముద్రంలో కలిసిపోతుంటాయి. అక్కడ ఒక శబ్దం అనమాట. మళ్ళీ దాని వెళ్ళిపోయి సముద్రంలో కలిసిపోతుంటాయి నీళ్ళన్నీ కూడా.
చూడండి సృష్టి ఎట్లా ఉందో, ఎక్కడి నుంచి ప్రవహిస్తుందో ఈ గంగా నది, ఏ కొండ కొండల నుంచి వస్తుందో. మనందరూ చదువుకున్నాం ముందు పాఠంలోని. ఎక్కడ కొండ కొండల్లో పుట్టి ఎక్కడ నుంచి ఈ నీళ్లు వస్తున్నాయో, అబ్బో ఎక్కడి నుంచి ఈ ప్రవాహ రూపంలో ఒక నది ఏర్పడ్డదో, మరి ఇవన్నీ కూడా ప్రవహించి చివరికి సముద్రంలో కలడం ఏంటో అంతా కూడా సృష్టి విచిత్రం అన్నమాట. ఇదంతా కూడా జీవనదులు ఎప్పటి నుంచో ప్రవహించేటువంటి జస్సుకి నిండి జాతకి. ఆ నదులు ఎప్పుడూ కూడా ఎండకు నిరంతరం ప్రవహిస్తూనే ఉంటాయి. జీవితకాలం ఆ నదులు ప్రవహిస్తూనే ఉంటాయి. ప్రవహించకపోతే అక్కడ ఉండేటువంటి ఆ కుటుంబాలకి నీరు కావాలి కాబట్టి ఆ నీటిని నమ్ముకొని ఆ నీటిని తాగుతూ అక్కడే పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు అందరూ కూడా. నది ఒక పరిమితి లేకుండా ప్రపంచాన్ని మొత్తానికి కూడా ఇంత నీటిని ప్రసాదించి పంట పొలాలను మళ్లించుకోవడానికి ఆనకట్టలు కట్టి జుల్లాపాలను భూమికి సించాయి కట్టేకి కొన్ని లక్షల ఎకరాల భూమి సాగుబడి జరుగుతుంది నదులకు ఆనకట్టలు కట్టడం. కాబట్టి ఇప్పుడు ఈ రోజుల్లో పంట పొలాలు పండించుకోవడం మరి ఇప్పుడు బాగానే ఉంటున్నాయి. పంటలు ఏమైనా ఉద్దుతో వచ్చినప్పుడు ఆడుకోటలు తట్టుకోవాలి రైతులు అనేటప్పుడు రైతులకు కూడా కాస్త కూస్త ప్రభుత్వం సహాయం చేస్తున్నది. కర్షకులకి కూడా వాటిని వ్యవసాయంగా పాపం ఎప్పటి నుంచి ఉండేటువంటి వాళ్ళందరూ కూడా పాపం ఆ వృత్తిని వీలు పెట్టుకోకుండా తన బిడ్డల్లో ఒకటి నేర్చుకుంటూ ఇలా వాళ్ళ జీవనయాపన చేస్తూ, నది కూడా అంతే అలజడిని సృష్టించుకుంటూ వచ్చేసి సముద్రంలో కలిసేటప్పుడు స్థిరత్వం, ఒక నిర్మల భావం, ఎప్పటికైనా వెళ్ళిపోవాల్సిందే నీటిలోకి. భూమి మీద పుట్టామంటే ఎప్పుడప్పుడు భగవంతుడు లాగేస్తాడు. ఎందుకు చాలా ఈ జన్మకి ఇప్పుడు ఈ ప్రపంచంలో చూడటం కాదు, రమ్మంటారు వెళ్ళిపోవాలి. ఉండాలనే స్థిరంగా ఉంటుందా? కానీ నదులు మటుకు స్థిరంగా ఉంటాయి. అది గొప్పతనం. दात रूप से प्रकट हो सकता है। गोदावरी से वीरगंभीर माता పీఠరా గంభీర మాత. అసలు గంభీరంగా ఉంటుంది అంటే ఏంటి? గంభీరంగా ఉంటుంటే ఆటుపోట్లకు తట్టుకొని, మొన్నే చెప్పుకున్నాం మనం, నీటిలో సుడిగుండాలు ఉంటాయని. కాసేపు సుడిగుండాలు ఉంటాయి, కాసేపు ఆటుపోట్లు ఉంటాయి. ఇన్నిటిని తట్టుకున్న తర్వాత మళ్ళీ ఆనందం ఉంటుంది. ఇవన్నీ తట్టుకొని ముందుకు వెళ్ళిపోతున్నాం కదా, అంతకన్నా ఆనందం ఇంకేం కావాలి మనకి? కాబట్టి ఏంటి? ఆటుపోట్లని తట్టుకుంటూ సుడిగుండాలను తట్టుకుంటూ మళ్ళీ కాసేపటిలో కొంచెం సేపటిలో మళ్ళా ఆనందం. ఇది కదా జీవితం అంటే. అంటే ఏంటి? కష్టసుఖాలను కలిపే జీవితం. నది కూడా అలాగే చెప్తుంది. మాకు కష్టాలు వస్తుంటాయి, సుడిగుండాలు వస్తుంటాయి, తుఫాన్లు వస్తుంటాయి. ఇన్నిటినీ తట్టుకొని ముందుకు వెళ్ళిపోతూ సుడిగుండాలు వచ్చినప్పుడు పడే బాధ మేము వర్ణనాతీతం. కాబట్టి ఆ కాసేపు మేము బాధపడతాం, మళ్ళా నిర్మలంగా ప్రకటించుకుంటూ ఆనందంగా ఉంటుంది మాలో అని చెప్పేది. మళ్ళీనే చెప్పుకున్నాం మనం. ఈ స్వోర్కే టాపు పిచ్చి అవి కిస్మో అయితే ద్వీపాలు అన్నమాట. ఎక్కడో మనకి సముద్రాలు చాలా ఉన్నాయి, ద్వీపాలు కొంచెం తక్కువ అనమాట. ఒకవైపునే మనకి సముద్రం, నాలుగు వైపులా కూడా ద్వీపాలే అనమాట. కాబట్టి ఏంటి? ఇలా చిన్న చిన్న ద్వీపాలుగా ఏర్పడి అక్కడక్కడ ఒక రకమైన సుహృద్భావ వాతావరణాన్ని నెలకొల్పుతూ ఉంటుంది. అక్కడ కూడా చెప్తున్నాను. ఉన్మే వనశ్రీకి శోభా పూరికి చూడాలి అంటే ఆ అడవి యొక్క శోభ అంటే ఏంటి? కొండ కోణంలోంచి, ముందే చెప్పాను, కొండ కోణంలోంచి ఒక నది ప్రవహిస్తూ వస్తుంది. కొండల పైన అంతా కూడా చెట్లు. మరి వాటికి ఎవరు నీళ్ళు పోస్తారు? ఎవరు నీళ్ళు పోయారు కదా. ఎవరో భగవంతుడిచ్చిన కొంచెము వర్షంతో ఎదిగి అబ్బా ఎటు చూసినా కూడా గ్రీన్స్ అనమాట, ఆకుపచ్చదనం. ఎంత ప్రశాంతత ఉంటుందో ఎక్కడ చూసినా కూడా. అమ్మో ఏపు కాపీ వృక్షాలు చూసేటువంటి ఒక ప్రకృతి శోభ అంత ఆనందంగా ఉంది అని కవి వర్ణిస్తున్నాడు. అక్కడ చూశాను కొండ పొలంలో వచ్చిన పైన ఉండేటువంటి ఆ కొండల పైన వనశోభ, అడవి శోభ ఇలువరింప చేస్తూ ఉన్నది. ఎంత ఆనందం కలిగిందంటే అంత ఆనందంగా ఉంది. ఒక్క చెట్టు పెట్టుకొని 10 చెట్లు పెట్టుకొని రోజు నిద్రలేవగానే చూసుకుంటూ ఉన్నాం వాటిని. ఒక పువ్వు బియ్యంగానే చెప్పలేని ఆనందం, ఒక కాయ భయంగానే చెప్పలేని ఆనందం. కాబట్టి పర్వతాల పైన ఎన్ని రకాల కొండల పైన మొక్కలు మొలుస్తూ ఉంటాయి. ప్రకృతి యొక్క శోభ ఇనుమడింపు కలుగుతూ ఉంటుంది, రెట్టింపు అలా ఉంటుంది ప్రకృతి శోభ అంటున్నాడు. చూస్తూ ఉంటే అబ్బా ఏమి ఆనందంగా ఉందిరా, ఎంత బాగుందో అనుకుంటున్నారు వాళ్ళు. అంటే కవి వర్ణించటంలో అంత గొప్పతనాన్ని చూపిస్తున్నాడు ఆయన. పూరితంటే పూర్తిగా మొత్తం వాతావరణం అంతా కొండలపై చెట్లు పూర్తి వాతావరణంతో చక్కగా ఏపుగా పెరిగినటువంటి వృక్షాలతో ఎన్ని వనస్పతులు ఉంటాయో ఆ కొండల పైన.
ప్రపంచంలో ఒక్క వైద్యానికి కావాల్సినటువంటి బోల్డ్ అన్ని రకాల వనస్పతులు దొరుకుతాయి మనకి అడవిలో. కానీ అవన్నీ కూడా వెలికి తీయటానికి మరి కొంత సమయం పట్టినా కూడా ఈ మొక్క వల్ల ఈ ప్రయోజనం ఉంది, ఈ మొక్క వల్ల ఈ ప్రయోజనం ఉంది అని చెప్పి ఇప్పుడిప్పుడే శాస్త్రజ్ఞులు కనుక్కొని వాటిని కూడా బాగా ఏపుగా పెంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి చెట్లను నరకకూడదు. మనం చెట్లను నరకటం వల్ల వర్షపాతం కలగదు. మనకి వర్షపాతం లేకపోతే పంటలు పండవు. కాబట్టి కరువు కాటకాలు వచ్చేటప్పుడు जो पेड़ काट लगाना चाहिए, చెట్లను మనం కొట్టకూడదు, చెట్లను పెంచాలి. पेड़ पौधे लगाना चाहिए, చెట్లను మనం పెంచాలి. जो काटना नहीं, చెట్లను నరకకూడదు. బాగా చెట్లను ఏపుగా పెంచుకోవాలి. దానివల్ల ఏంటి మనకి కావాల్సినంత ఆక్సిజన్ వస్తుంది, చల్లటి నీడను అనుభవిస్తాము, కాస్త కూస్త ఫలసాయాన్ని ఇస్తుంది. కాబట్టి ఇన్ని రకాలుగా ఉండేటువంటి చెట్లు మనకి బోల్డెన్ ఉపయోగం. పర్వత శ్రేణుల్లో ఒక కొండల మీద ఉండేటువంటి 4 వీళ్ళ మన కొండలు చూస్తూ ఉంటే ఎంత బాగుందో, అంతా కూడా వాతావరణం ఆకుపచ్చదనంతో నిండి ఉంది అని చెప్తున్నారు. బ్రాహ్మణం యా కిసానం పే झोंपड़े जोर से दिखाई नहीं देती. అక్కడెక్కడ బ్రాహ్మణ సమూహం ఉంటుంది గుళ్ళల్లో పూజలు చేసుకోవటానికి. ఏవి కనబడినట్లా మాకు కొండ కోణంలో ఎక్కడో కనబడినట్లా మాకు. చౌపడే అంటే గుడిసెలు, అవి కూడా ఎక్కడ ఏం కనబట్టాలా. ఏ నివాసాలు కూడా అక్కడ ఏమీ కనబట్లా మాకు. ఎందుకంటే మరి వాళ్ళు ఎక్కడుంటారో ఏం చేస్తారో చూస్తూ ఉంటే మటుకు చెట్టు కొండలపై మొత్తం చెట్లుగా నిండిపోయింది గ్రీన్స్తో. ఎక్కడ నమో మాత్రంగా కూడా బ్రాహ్మణులు నివసించడం కానీ అక్కడక్కడ గుడిసెల్లో ఉండేటువంటి వాళ్ళు కనబడటం కానీ జరగట్లా. మనం చూడలేకపోయారు వాళ్ళు కదా. బ్రాహ్మణ్య కిసాన్పై చూపడే రైతుల యొక్క గుడిసెలను కూడా అక్కడ కనబడట్లా. ఎందుకనో మరి దిఖాయి नहीं पड़ते, కనబడట్లేదు. अगर बहादुर ये पानी से हमने के सामने टक्कर लेने के 2 टापू के किसी के ऊंचे मन बनाए होते तो वो दूर से ही दिखाई पड़ते. తూర్పు వైపు నుంచి పడమటికి, పడమవైపు నుంచి ఎన్ని వైపు నుంచి 4 దిక్కులా చూసినా కూడా ఏదో ఒక రకమైన ఆహ్లాదకరమైన వాతావరణం అనమాట. ఏమీ కనబడలేదు అక్కడ. చూస్తూ ఉంటే పెద్ద పెద్ద కట్టుకునే బిల్డింగ్లు కూడా ఎక్కడో దూరంగా కనబడుతూ ఉన్నాయి. వాటి శోభ ఏం వర్ణిస్తారు? మనం వెళ్ళి చూస్తే ఏదో ఒక నగరాన్ని కానీ, ఒక ప్రపంచాన్ని కానీ, ఒక ఇంటిని కానీ చూస్తే అమ్మో వెళ్ళి ఇంత బాగుంది, ఇంత చక్కగా ఉంది, గార్డెన్ బాగుంది, అవి బాగుంది, ఇవన్నీ వర్ణిస్తాం. కానీ ఇక్కడ కూడా ఈ కొండల్లో ఉండేటువంటి ప్రకృతి ముందు ఇవన్నీ కూడా చిన్నపోతున్నాయి. అది అక్కడ చెప్పేటువంటి ఒక విషయం. ఇంత ప్రకృతి శోభను ఇనుమింప చేసుకొని ఎక్కడ కోటీసులు కట్టుకునే భవంతులు కనబడట్లేదు, బ్రాహ్మణుల అగ్రహారాలు ఏమీ కనబడట్లేదు, చిన్నగా ఉండేటువంటి రైతుల యొక్క గుడిసెలు కనబడట్లేదు. కేవలం ఇది ఒక్కడే కనబడుతుంది మనకి. కాబట్టి ఇలా వర్ణించాడు కవి అని చెప్తున్నాడు అన్నమాట. कुदरत के 2 सिर्फ ऊंचे ऊंचे पेड़ों पे विजय पताका खड़ी रहती. ప్రకృతి యొక్క పెద్ద పెద్ద చెట్లు విజయ పతాకంలాగా నిలిచిపోయింది. చెట్లను ఎలా వర్ణించాడో చూడండి. ప్రకృతి శోభ ఇనుడుపు పడుతూ ఉంటుంది. కొండలో ఉండేటువంటి ప్రకృతి మొత్తం కూడా చెట్లను చూస్తుంటే విజయ కేతనం ఎగరేసాము ఇంత చూసే అలా కనబడుతుంది అని చెప్తున్నాడు అన్నమాట. చెట్లు పెద్ద పెద్ద చెట్లు, ఊంచే అంటే పెద్ద పెద్ద చెట్లు, ఎత్తుగా ఉండేటువంటి చెట్లు విజయ పతాకానికి గుర్తుగా నిలబడి ఉన్నాయా అనిపిస్తుంది అని చెప్తున్నాడు అక్కడ. और बाई और राजा महेंद्री और धवड़ेश्वर में सुखी जन समाज आनंद मान रहता है. కుడి వైపున చూస్తున్నాం, ఎడమ వైపున చూస్తున్నాం. దాయి అంటే కుడి, బాయి అంటే ఎడమ. ఎడమ వైపున చూస్తే రాజమహేంద్రవరం. అబ్బా గోదావరి నదికి ఆనకట్ట కట్టాడు కదా, అక్కడ ఆనకట్టల కింద కొన్ని లక్షల ఎకరాల భూమి సాగవుతాయి. మళ్ళా जो बांध बना कर कई लाखों एकड़ भूमि की सिंचाई करते కొన్ని లక్షల ఎకరాల భూమి సాగు జరుగుతుంది. చూడండి, నీరు అసలు వృధా చేసుకోకూడదు. అసలు కుగ్రామాలలో మనం చూస్తుంటే వేలకి నీళ్లు పెడుతూ ఉంటారు. కనీసం ఇంత మెరుగుమెరుగునా కూడా పురుగులు ప్రవేశిస్తుంటారు వాళ్ళు. అంత చక్కగా వాళ్ళు పెంచుకోవడంలో అంత శ్రద్ధ ఉంటుంది వాళ్ళకి. ఏమాత్రము కూడా విలక్షణాభావం కానీ అవహేళన కానీ అలా కానీ ఏమి కనపడేవాడు. అలాగే చూస్తూ ఉన్నాడు. ధవళేశ్వరికి సుఖీ జన సమాజ ఆనందం మనాలి. అంతే కదా, గోదావరి నదికి ఆనకట్టను కొట్టుకొని అక్కడ ఉండేటువంటి ప్రజలు సుఖ సమృద్ధితో జీవిస్తూ ఉన్నారు ఆనందంగా. కరువు కాటకాలు లేవు, పుష్కలంగా పంటలు పండుతున్నాయి. మన జనం అందరూ కూడా తాగడానికి డ్రింకింగ్ వాటర్, చక్కగా మంచినీటి వాటరు,
కాబట్టి గంగా నది ఒడ్డున ఉండి గంగ నీరు ఎవరు తాగుతున్నారో, మనం కృష్ణా నది నీళ్ళు తాగుతున్నాం, వాళ్ళు గంగ నీళ్ళు తాగుతున్నారు చక్కగా. ఆ ధవళేశ్వరం రాజమండ్రి ప్రాంతం వాళ్ళందరూ కూడా గంగా వాటర్ తాగుతారు. ఎంత పవిత్రమైన అబ్బా, అసలు ఎంత ముచ్చటిగా ఉన్నాయి, అసలు ఆ నీళ్ళు ఎంత పరిశుభ్రంగా ఉంటుంది అని కవి వర్ణిస్తున్నాడు అనమాట, చక్కగా వర్ణిస్తున్నాడు. जैसे दुर्लभ दृष्टि के दर्शन चित्त को जैसे पाले की दाखिल और विद्य के किनारे सककर मस्ती और अलहट तबन के साथ बातें किए पाम्स की सफ़ेद कलियों में स्थावर అబ్బా అక్కడక్కడ ఆ తామర పొలంలో ఉండేటువంటి తెల్లటి మొక్కల్ని పోల్చాడు. కమలం వికసించేప్పుడు ఒక మొక్కలాగా ఎలా కనిపిస్తుందో అట్లా వాటిని పోల్చుకున్నాడు అనమాట. ఆ నదిలో ఉండేటువంటి వాటిని అనుకుంటున్నారు. ధవళేశ్వరానికి ఆనకట్టను కట్టి అసలు పుణ్యభూమిగా మారిపోయింది. అక్కడ ఉండేటువంటి తూర్పుగోదావరి, దక్షిణ గోదావరి జిల్లాలందరికీ కూడా. వెస్ట్ గోదావరి, ఈస్ట్ వెస్ట్ ఉన్నాయి, అమ్మాయి గోదావరి, పశ్చిమ గోదావరి, ఇంకో గోదావరి రెండు ఉంటాయి వాళ్ళకి. ఆ రెండు గోదావరిలో కూడా ఉండేటువంటి వాళ్ళు పంటని పుష్కలంగా పండించుకొని కరువు కాటకాలు అనేటువంటివి అసలు ఎరగదు. ఎందుకంటే గంగాజలు పవిత్రమైన నీటిని వాళ్ళు ప్రవహింపు చేసుకొని ఆ నీటితో సమృద్ధిగా పంటలు పండించుకున్నారు వాళ్ళు. ఇంకా అంతకన్నా ఆనందం ఏం కావాలి? ప్రకృతిలో నీటి యొక్క విలువ అంత చక్కగా విలువైనది ఏం చెప్తున్నాడు కవి, ఏం చెప్తున్నాడు? నదికే పానీకే ఉన్మాదత ఉన్మాది నది. ఉన్మాదము అంటే ఒక రకమైన ఆత్రం అనమాట, ఒక రకమైన పిచ్చి రకం అనమాట. ఇక్కడే ఉండాలి, ఇక్కడే ప్రవహించాలి, ఇలాగే ఉండాలి అని ఒక రకమైన పిచ్చి ప్రేమ. ఉన్మాద్ అంటే పట్టలేని ఆనందం, అదొక రకమైనటువంటి ఆనందంలో ఉండిపోతూ ఉంటారు వాళ్ళు అక్కడ. తరువాత చివరి మన్మాని పానీమే ఉన్మాదులు లేనిస్తున్నాడు. అదే నది. అలలు ఏమీ ఉండవు. అలలు లేకపోతే నీరు నిర్మలంగా ప్రవహిస్తూ ఉంటుంది. అలలు ఎప్పుడైతే వస్తుంటాయో నీరు మళ్ళా ఎంత ఎత్తున ఉబికి పైకి ఎగురుతాయో నీటి యొక్క ప్రవాహం మళ్ళీ అంతే కింద. ఆటుపోట్లు దగ్గరమై సముద్ర గర్భంలో కూడా ఆటుపోట్లు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఒక అల వచ్చినప్పుడు ఉబ్బెత్తున ఎగిరి పడుతూ ఉంటుంది. పడ్డ అలలన్నీ మళ్ళీ కింద పడాల్సిందేగా. ఎంత పైకి లేచినా కింద ముందు భూమిని చూసుకోవాలి. ఇది మనకు ప్రధానం. ఇక్కడ కవి ఎలా వర్ణిస్తున్నాడు? భూమి మీద నీరుంది, భూమి లోపల నుంచి జలగర్భాలు ఉద్భవించినా కూడా నిరంతరం ప్రవహిస్తూ ఉన్నాయి చక్కగా నీరు కూడా. మరి నీటిని పంట పొలాలు గమనించాలి, తాగడానికి వాడుకుంటున్నారు. ఇందులో నుంచి రకరకాలైనటువంటి వనరులు జరుగుతూ ఉన్నాయి. ఇలా జరుగుతున్నటువంటి వనరులను కవి శోభానమయంగా వర్ణించాడు. कलयुगों में इस प्रवाह ने हवा के साथ साथ षड्यंत्र रचा था। उसमें वह मनमाने मिलने के विचार सकता था। कम से कम विक्रों मिले कि खांसी की कलयुग प्रवाह को बहता ही जाता रहता है। गोदावरी की प्रवाह के साथ पोट करते हुए भी संकोच होता था। అలలు ఉవ్వెత్తున లేస్తూ ఉన్నా కూడా గోదావరి నదిలో కానీ సముద్రంలో కూడా నదులు ఉవ్వెత్తులు లేస్తూ ఉంటాయి. విశాఖపట్నం వెళ్ళినా నది ఒడ్డుకి వెళ్ళి కూర్చుంటే ఉవ్వెత్తులు వేస్తూ ఉంటాయి. అవి చూడటానికి ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు. కానీ ప్రవాహానికి ఎప్పుడు ఎదురెళ్ళి వెళ్ళకూడదు మనం. అది కొంత అపాయం మనకి. కాబట్టి ఎప్పుడైనా ఎలా నడుచుకోవాలో, ఎలా ఉండాలో, ఎక్కడ ఎలా వెళ్ళాలో అనేది పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోవాలి. నీళ్ళల్లో వెళ్ళేటప్పుడు, ఒక సముద్రయానంలోకి వెళ్ళేటప్పుడు ఉవ్వెత్తున ఎగిరిపడ్డప్పుడు కొట్టుకుపోతూ ఉంటాయి. అలలు అంత వేగంగా వస్తూ ఉంటాయి. వచ్చి మళ్ళా కింద పడుతుంటే మళ్ళీ వేగంగా వచ్చి ఎగురుతూ ఉంటాయి. కాబట్టి ఏది కూడా నది కానీ ఒక సముద్రం కానీ తనలో ఏమీ దాచుకోదు. చెప్పులు కొట్టుకుపోతే తీసుకెళ్ళి సెల్లాలని ఒడ్డులు పడేస్తుంది. మనిషి చచ్చిపోతే తేలి చివరికి ఒడ్డులు పడతాడు. కాబట్టి తనలో ఏమీ కలుషితం దాచుకోదు. కాబట్టి అలా ఉండాలి మనిషి కూడా అని చెప్తున్నాడు. गोदावरी माता के विशाल तट पर इसने क्या स्तन्य पानी किया. అబ్బా, ఈ నీరు తక్కువ పాలులాగా తక్కువగా పంచుకోలే. ఎంత అమృతంగా ఉంటాయంటే అంత బాగుంటుంది. అవి తాగే వాళ్ళకి తెలిసే. మన వాటర్ మనకి ఇక్కడ ఎంత ప్రధానమో పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లా వాసులందరికీ కూడా అవన్నీ కూడా గంగ నీటితో చక్కగా సమృద్ధిగా పంటలు పండించుకుంటున్నారు. మనము పండించుకున్నాం ఆంధ్రాలో. కాకపోతే ఏంటి, పంటలు పండించుకోవడంలో దేశంలో చాలా వనరులు ఉన్నాయి, కానీ రైతులు ఉపయోగించుకోలేకపోతున్నారు. తారేడారి ఎడారి లాంటి ప్రాంతంలో బిందు సేద్యం చేసి ఒక్కొక్క నీటిని ఒడిచి పట్టుకొని
వాళ్ళు ఇక్కడి నుంచి మట్టిని తీసుకుపోయి విమానాల ద్వారా ఎడారి ప్రాంతాల్లో ఉండేటువంటి అక్కడ పంటను సత్యశ్యామలంగా పండించుకుంటున్నారు. ఎందుకంటే వాటర్ మనదే, మన మట్టి మనదే, కానీ మోడల్లో అలా ఉపయోగించుకున్నారు. కానీ మన రైతులు అసలు ఉపయోగించుకోలేకపోతున్నారు అని కొంత బాధ. ఎందుకంటే ఎన్ని వనరులు ఉన్నాయి, మన వనరులకి ఏమైనా తక్కువ ఉన్నాయా, నీటికి ఏమైనా తక్కువ ఉన్నాయా, వ్యవసాయ పంటలకి ఏమైనా తక్కువ ఉన్నదా? కాబట్టి ఈ వనరులను మనం ఉపయోగించుకోవాలి. ఎక్కడో నీళ్లు లేనటువంటి ఎడారి ప్రాంతంలోనే బిందు సేద్యం చేసి जो उस प्रदेश हरा भरा रहता है ఆకుపచ్చదనంతో నింపుతున్నాడు. ఎప్పుడైనా కనీమిని ఎరిగామా? తారి ఎడారిలో ముళ్ళు తప్పితే ఏమి పెరగవు కదా. కాబట్టి ఏంటి, అలా ఉండేటువంటి ఆ ప్రాంతంలో కూడా బిందు సేద్యం చేసి వ్యవసాయం పండించుకుంటున్నాయి. అంత మాత్రం మనం ఉపయోగించుకోలేకపోతున్నాం అని చిన్న బాధ. गोदावरी माता विशाख के दिन उसने क्या को स्तन्य किया था। माता गोदावरी राम लक्ष्मण और सीता से लेकर बूढ़े जटायु तक सबको तूने ही स्तन्यपान कराया है। అప్ప అమృతం లాంటి నీటి పాలు లాంటి నీటిని ఇచ్చినారు. పాలు ఎంత తీగా ఉంటాయో అంత తీయటి నీటిని మనకు ప్రసాదించండి. तेरे तट पर सूर्यवीर भी पैदा हुए हैं। నీ నది ఒడ్డున ఎంతమంది వీరులు జన్మించారో, గోదావరి నది పరివాహక ప్రాంతాలలో ఎంతమంది మంచి మంచి వీరులు జన్మించారు అంటున్నాడు. అవును, బడి బడి తత్వజ్ఞానికి మంచి మంచి ఋషుములకు జన్మనిచ్చింది కదా. సాధువులకి కూడా సంతులకు కూడా అలాంటి జన్మనిచ్చింది కదా. దురంధర రాజనీతికులను కూడా జన్మనిచ్చింది కదా. అంటే కులమత విచక్షణ లేకుండా ప్రతి ఒక్కరిని కూడా తన బిడ్డలాగా చూసుకునేటువంటి ఈ గోదావరి మాత అసలు నిండు మార్పు హృదయంతో ప్రతి ఒక్కరిని సేద తీర్చింది తన గంగాజలంతో అని చెప్పడంలో అసలు ఎంత ఆనందపడిపోతున్నాడో కవి చెప్పలేదు కాదు అని చెప్తున్నాడు. ఈశ్వర భక్తికి చారం వన్నం మీకు మాతాకే కులమతాలకు విచక్షణ లేదు. అక్కడ ఏ కులం వాళ్ళనైనా తన హక్కున చేర్చుకుంటుంది చక్కగా. ఏ మతం వాళ్ళు వచ్చినా, ఏ కులం వాళ్ళు వచ్చినా, ఏ భాష వాళ్ళు వచ్చినా కూడా హక్కున చేర్చుకునేది మంచి హృదయం గంగామాతకే ఉంది అని చెప్పినాడు. తల్లి 10 మంది బిడ్డల్ని కన్నా కూడా ఎక్కడని కూడా చీదరించుకోదు. ఎందుకంటే ఓర్పుగా అక్కడి నుంచి పెద్ద చేసుకుంటుంది. కాబట్టి ఏంటి, అలా ఈ గోదావరి నది ఒడ్డున ఇంతమంది మహానుభావులు జన్మనిచ్చారు. అబ్బా, గోదావరి నది జన్మ ధన్యమైపోయింది కదా. ఈ గోదావరి పేరు పెట్టింది ఇంతమంది ఋషులకి, ఇంతమంది జ్ఞానానికి, ఇంతమంది సాధువులకి, ఇంతమంది మహనీయులకి జన్మనిచ్చింది కదా. అబ్బా, గోదావరి మాత ఎంత ధన్యమైందబ్బా. కాకపోతే చూస్తుండే విశాలంగా నిమ్మలంగా ప్రవేశింది, కానీ ఇంతమందిని తన అప్పుడు చేర్చుకుంది. ఆటుపోట్లకు తట్టుకున్నది, సుడిగుండాలు వస్తే తట్టుకున్నది, కష్టసుఖాలను తట్టుకొని తన బిడ్డలని అక్కున చేర్చుకొని ఒక మంచి నీటిని వాళ్ళకి ప్రసాదించింది. కాబట్టి ఆ గోదావరి యొక్క మాత యొక్క దేవుడు ఎంత ధన్యమైందిరా. తర్వాత చారో వన్నుంగి తూ మాతాకి అగ్రవర్ణాలు కాదు, కులమత విచక్షణ లేదు. మా నదులకి ఎవరైనా వీళ్ళు స్నానం చేయొచ్చు, ఎవరైనా గొడవలు దాన్ని కూర్చోవచ్చు. కాబట్టి వీళ్ళు పనికిరారు, వీళ్ళు తక్కువ కులం వాళ్ళు, వీళ్ళు అసలు అనుకోరు. ఎందుకంటే అందరినీ అప్పున చేసుకునే ఒక మంచి మనస్తత్వం కలిగింది గోదావరి మాత. తల్లి లాంటిది, మనకి జన్మనిచ్చినటువంటి తల్లి లాంటిది మళ్ళీ ఒక నది అని చెప్తున్నాడు కవి. మేరే పూర్వజం పేరు అధిష్టాత్రి దేవి హై. ఇప్పుడు పూర్వకాలంలో ఒక అధిష్టాత్రి దేవి, ఒక మాత, గోదావరి మాత, గోదావరి నది. ఆ తల్లి ఎంతమందిని సేద తీర్చి తన ఒడిలో లాలించి పాలించి పెంచి పెద్ద చేసి కొంతమంది మత్స్యకారులకి వాళ్ళ జీవనోపాధిని కల్పించి, ఇంకా కొంతమంది దూరం వెళితే వర్తక వ్యాపారాలకి అవకాశం కల్పించి, ఇంకొక ప్రకారం సాధు సంతులకు జన్మనిచ్చి, రాజనీతికులకు జన్మనిచ్చి, ఇంతమంది మంచి ఋషులకు జన్మనిచ్చి, రామలక్ష్మణ సీతలు తన ఒడ్డున జటాయువు వచ్చినప్పుడు తన ఆశ్రమాన్ని నిర్మించుకొని అక్కడ రాముడు పరిపాలించి కొద్ది రోజులు ఉంటే ఆ గోదావరి జన్మ ధన్యమైపోయింది కదా అంటున్నాడు. నగి ఆశవు లేకర్ మైతేరి దర్శనీయ. ఎన్నో అనుభూతులు. ఒక యాత్రకు వెళ్ళాము, చూస్తామో చూడము, అన్ని అనుభూతులని చక్కగా అంత ఆనందాన్ని మనం మనసారా కట్టుకుండా నింపుకొని తిరిగి దర్శనం కోసం కోరుకోవాలి. మళ్ళా కూడా పునర్దర్శనం మళ్ళా రావాలి, ఈ నది ఒడ్డుకి రావాలి, స్నానం చేయాలి,
మరి నీ నీ నది నీటిలో మేము సేద తీరాలి, నీ నది ఒడ్డున మేము నిర్మలంగా బ్రతకాలి అని కోరుకునేటువంటి యాత్రికులు కోకొల్లలు ఉంటారు అక్కడ. సరే, లేకర్ మే తేరే దర్శన్ లియే ఆయా హూँ, తేరే జల్ మే అమోఘ శక్తి హై. అబ్బా, నీ వాతావరణంలో నీ నీటిలో ఎక్కడ శక్తి ఉంది. ఆ శక్తి వల్ల కొన్ని రోగాలు నయమైపోతూ ఉంటాయి. చాలామంది నది ఒడ్డున కొన్ని స్నానాలు చేసి అనారోగ్యం బానేటువంటి వాళ్ళందరూ కూడా నది ఒడ్డున సేద తిరిగి చక్కగా ఆరోగ్యం చేపించిందాక తిరిగి వాళ్ళ గొడవ వెళ్ళిపోతుంది. అబ్బా, నది మనకి ఎంత మేలు చేస్తుంది. తల్లి కూడా చేయలేటువంటి మేలు ఒక ప్రవహించేటువంటి ఒక నది చేసేటువంటి ఒక గొప్ప అనుభూతి కవికి అని చెప్తున్నాడు అన్నమాట. తేరే పనికి ఏకు బోనుకా సేవ వ్యర్థనిపించాల. ఒక్క బిందువు కూడా నీ నీటిని వ్యర్థం చేయకూడదు, ఎవరూ చేయకూడదు. నీటి పొట్టును ఒడిసి పట్టాలి. మనం ఇందాకే చెప్పాను, ఎక్కడో ఎడారి ప్రాంతంలో ఒక్కొక్క నీటి బిందువు చేసుకొని వాడు పాతిన కవర్లో నీటిని పెట్టుకొని ఒక్కొక్క మొక్క కట్టుకొని ఆ నీటి బిందువులతో సీజన్ చేసుకున్నారు. వాళ్ళంటే నిరంతరం మనకి ఇన్ని నదులు వనకూడి ఇన్ని నదులు ప్రవహిస్తూ ఉండేటువంటి ఈ దేశంలో మన వనరులకు తక్కువ లేని ఈ దేశంలో కూడా మరి ఇటుకలో ఏంటంటే పంటలను పండించుకోలేకపోవడం కారణం వనరులను సరిగ్గా ఉపయోగించుకోవట్లేదని నా అభిప్రాయం. కాబట్టి గోదావరి నది ఒక్క బిందువును కూడా వృధా చేయకూడదు. ఇదే కాదు, ఎక్కడైనా కూడా నీటిని వృధా చేయకూడదు. నీరు లేక కరువు ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు కోకొల్లలు దాహార్తితో అల్లాడిపోతూ ఉంటారు. కేవలం గంగాజలమే కాదు, ఏ నది జలమైనా సరే మనం ఉపయోగించుకోవాలి. ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకోవాలి. దానివల్ల మనకి కొన్ని రోగాలు నయమైపోతాయి అని చెప్తున్నాడు. ఆ నీటిలో అంత శక్తి ఉంది అని కూడా కవి చెప్తూ ఉన్నాడు ఆ సమయంలో. కాబట్టి ఏంటి, ఇలా నీటిని గనక మనం సద్వినియోగం చేసుకోగలిగేటట్టయితే ఆ నీటి వల్ల మనకి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి అని చెప్తున్నాడు. వనరులు ఉపయోగించుకోవచ్చు. మరి ఒక్క బొట్టు కూడా వృధా చేయొద్దని చెప్తున్నాడు, హాని కాదు. కాబట్టి గోదావరి దీర్ఘంభీర మాత తండ్రి లాంటిదని చెప్తున్నాడు. కాబట్టి ఇన్ని వనరులు పెట్టిన ఈ నది సస్యశ్యామలు ఉండాలంటే మనం కూడా నీటిని పుష్కలంగా పండించుకోవాలి.